వెల్కమ్ టు శ్రీవాణి ఎంటర్ప్రైజెస్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ యూజ్‌ఫుల్ అయిన ఒక మంచి టిప్ తోటైతే వచ్చానండి. మన ఇంట్లోని పట్టు చీరలన్నది ప్రతి ఒక్కరికి ఉంటాయి. చాలా కాస్ట్‌లీ పెట్టి కొంటూ ఉంటాము. అయితే ఆ పట్టు చీరలు ఒరిజినలా, డూప్లికేట్ అన్నది మనకి ఇప్పటి వరకైతే తెలీదు ఆ టెస్టింగ్‌లో గూడాని. అయితే ఇప్పుడు ఒక పట్టు చీరలోని చిన్న పోగు తీసి అలాగా క్యాండిల్ లైట్‌లోని లేతే ఎక్కడో దగ్గర కాల్చండి. కాలుస్తే గనక మీకు అలాగ ప్లాస్టిక్ స్మెల్ తోటి గానొస్తే గనక అది డూప్లికేట్ పట్టు అని అర్థం. చూడండి ఎలా వచ్చిందో ఉండలాగా. ఒక ప్లాస్టిక్ ఉండనమాట అది. అయితే ఈ ప్లాస్టిక్ స్మెల్ కూడా మీకు తెలిసిపోతుంది. అది ఒరిజినల్ కాదు అన్న సంగతి. అదే ఒరిజినల్ అనుకోండి, ఇప్పుడు పక్కనున్నది పర్పుల్. ఆ పర్పుల్ శారీలో ఒక చిన్న పీస్ తీశాను. ఆ పీసు కాల్చి చూస్తే గనక మీకు తల వెంట్రుకలు కాలుతాయి గదండీ! ఆ స్మెల్ ఒస్తదండి. ఆ తల వెంట్రుకలు కాలిన స్మెల్ అయితే అది ఒరిజినల్ అని. ఇంకోటేంటంటే పట్టు చీరలో ఉన్న పోగు కూడా మీకు పూర్తిగా బర్న్ అవ్వదండి. జస్ట్ అలాగ చూసారా బూడిదయిపోయిందంతే. మాడతదంతే మసిలాగా. అది ఒరిజినల్ అని అర్థం అండి. ఇది నేను కనిపెట్టిన టెస్టింగ్. అయితే మన షాపుల్లో అలాగా కాల్చి చూడలేం గాబట్టి, ఒకటైతే నేను చెప్పగలను. ఏదైతే ఒరిజినల్‌గా ఉన్నాదో అది మీకు సాఫ్ట్‌గా ఉంటది. కొంచెం చల్లగా ఉన్నట్టుంటది. ప్లస్ ఏంటంటే జారిపోయినట్టు ఉండదండి. సాఫ్ట్ ఉంటది గానీ జారిపోదు. అదే కొంచెం ప్లాస్టిక్ టైప్‌లా వచ్చింది చూడండి. ఒరిజినల్ కాంది. అదైతే గనక జర జారినట్టుంటది. ఇది నా టెస్టింగ్ అండి. మీకేమైనా టెస్టింగ్ తెలిస్తే గనక నాకు కామెంట్‌లో చెప్పండి. నా ఛానల్ నచ్చితే గనక మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.